అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ఈ కార్యక్రమంకు మీకు స్వాగతం. అక్టోబర్ 10వ తేదీన మనం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వరల్డ్ మెంటల్ హెల్త్ డే ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ కష్టకాలాల్లో మానసిక ఆరోగ్యానికి సేవలు అందించటం. మనం ఎక్కువగా ఫిజికల్ ఆరోగ్యాన్ని కేర్ చేస్తాం, కానీ మానసిక ఆరోగ్యం తరచూ మర్చిపోతాం. కాబట్టి ఈరోజు మనం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, సహాయం, అలాగే మార్గదర్శకతలపై చర్చించుకోబోతున్నాం. మనకు ఈరోజు ప్రత్యేక అతిథిగా ఉన్నారు గ్లోరీ స్వరూప రాణి గారు, వైఫ్ ఆఫ్ జార్జ్ స్టీఫెన్. 36 ఏళ్లుగా కేంద్రీయ విద్యాలయంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు మచిలీపట్నం వంటి భిన్నమైన ప్రదేశాల్లో సేవలు అందిస్తూ పదవీ విరమణ చేశారు. స్వరూపరాణి గారు, మీకు హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చామంతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వరూప గారు. ఈరోజు మనం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాము. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. మేడం, మొదటి ప్రశ్న ఏంటంటే, మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? చాలా మంది స్ట్రెస్ లేదా టెన్షన్ వస్తే మెంటల్ ఇల్నెస్ అని అనుకుంటారు. అది నిజమేనా? మానసిక ఆరోగ్యం, మనం తరచూ శారీరక ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోవటం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనకు అనేకమైన సమస్యలు మనం ఓవర్కమ్ చేయొచ్చు. అయితే మానసిక ఆరోగ్యం అన్నది మనకు బయటికి కనపడదు చాలా సార్లు. కాబట్టి దాని గురించి మీరు అన్నట్టుగా నిజంగానే కొంత అవగాహన తక్కువగా ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉంది అని అంటే మనము అన్ని ఫ్యాకల్టీస్ అంటే మన అవయవాలన్నీ కూడాను చక్కగా మరి పనిచేసే విధానంగా ఉంటే అది శరీరంలో ఆరోగ్యం ఉంది అని చెప్పుకుంటాం. మానసిక ఆరోగ్యం కూడా అంతే. మనం మనస్సుతో మనం చేసే పనులన్నీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలోచన విధానం, అట్లాగే రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అంటాం కదా. మనం ఒక కష్టమైన సంతోష సమయమైనా దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటున్నాం, మన భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నాం. సో వీటన్నిటిని కలగలిపితే మన మానసిక ఆరోగ్య చార్ట్ తయారవుతుంది అనమాట. సో మానసిక ఆరోగ్యం అంటే మన మెంటల్ ఫ్యాకల్టీస్ అన్నీ బాగున్నాయంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఎక్కడైనా చిన్న లోపం కనిపిస్తే కొంత మెంటల్ ఇల్నెస్ ఉందేమో అనుకోవాలి. అయితే స్ట్రెస్ అన్నది కూడా ఒక ఫ్యాక్టరే. తప్పకుండా స్ట్రెస్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. మానసిక ఆరోగ్యం కలిగి ఉండటానికి స్ట్రెస్ ఫ్రీగా ఉండటం చాలా అవసరం. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేడం గారు. అలాగే చాలా మంది మానసిక ఆరోగ్యంపై ఓపెన్ గా మాట్లాడడానికి భయపడతారు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే పిచ్చి వాళ్ళగా అని అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ భయాన్ని ఎలా తగ్గించాలి? చాలా వరకు ఏంటంటే ఫిజికల్ ఇల్నెసెస్ ఏమన్నా ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. మనకి ఇంకా ఏదైనా అవసరం ఉండి ఇప్పుడు లీగల్ గా ఏదైనా సమస్య వస్తే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారు. చదువుకోవాలి కాబట్టి ఒక టీచర్ దగ్గరికి, ట్యూషన్ టీచర్ దగ్గర వెళ్తారు. అట్లాగే మానసికంగా ఏదైనా సమస్య వారు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఒక మానసిక నిపుణుని దగ్గరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కౌన్సిలర్ దగ్గర కానీ, లేకపోతే సైకాలజీ చదివిన సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి మరి ఆ సమస్యను డిస్కస్ చేసి
దాని గురించి కొంత అవేర్నెస్ పెంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో భయపడాల్సిన పని ఏం లేదు. పిచ్చోడు, వెర్రివాడు, మెంటల్ కేసు ఇలా అనిపించుకునేవి ఒకప్పుడు ఉండినవేమో, కానీ ఇప్పుడు అందరికీ కూడాను మెంటల్ వెల్ బీయింగ్ అన్నది చాలా అవసరం. కాబట్టి కౌన్సిలర్స్ ని అప్రోచ్ అవటం కానీ, సైకాలజిస్ట్ ని అప్రోచ్ అవటం కానీ, ఇంకా తీవ్రమైన కేసెస్ లో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవటానికి కానీ ఎవరు భయపడకూడదు. ఇన్ఫాక్ట్ సమస్య చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళ దగ్గరికి వెళ్ళి సరి అయిన అవేర్నెస్, అవగాహన పెంచుకొని దానికి తగిన అంటే పద్ధతులు, విధానాలు మనం స్టెప్స్ తీసుకుంటే తప్పకుండా సమస్యను మనం సాల్వ్ చేసుకోవచ్చు. అట్లాగే ఆ సమస్యని ఎదిరించి మనం దాన్ని అంటే ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. అది కనుక దాచిపెట్టుకొని అయ్యో నేను అక్కడికి వెళ్తే నన్ను ఏమనుకుంటారు ప్రజలు, లేకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ అని అనుకుంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. సో తప్పకుండా కౌన్సిలింగ్ కి వెళ్ళాలి, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అవసరమైనప్పుడు. భయపడాల్సింది లేదు. చాలా చక్కగా చెప్పారు మేడం గారు. అంటే మనము చదువుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్ళినట్టే ఏదైనా ఇష్యూ వస్తే మరి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని మీరు చెప్పినట్టు షై ఫీల్ అవ్వకుండా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే యువత మెయిన్గా ఇప్పుడున్నటువంటి యువత కొంతమంది చదువులో కానీ, ఉద్యోగంలో, కుటుంబ సమస్యల పరంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి మీ మాటల్లో మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండానమ్మా. నిజమే. ఇప్పుడు ఈ జెన్జీ అని అంటున్నాం కదా ఇప్పుడు, ఆర్ ఈవెన్ జెన్ ఆల్ఫా, ఇప్పుడు వీళ్ళకి కొత్త కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్ లో. ఒకప్పుడు అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ, పాడుకుంటూ, కుటుంబంతో కొంత సమయం గడుపుతూ సంతోషంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కి చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, చాలా ఎక్కువ యాక్టివిటీస్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. అటు పేరెంటల్ ఎక్స్పెక్టేషన్, స్కూల్ సైడ్ నుండి కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం. అలాగే ఉద్యోగ బాధ్యతలు కూడాను అంతకుముందు జనరేషన్స్ అంటే తీసుకొని రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు జస్ట్ 20s లోనే పిల్లలు అలా గ్రాడ్యుయేషన్ అవుతూనే పెద్ద పెద్ద బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ స్ట్రెస్ అన్నది వాళ్ళని నిజంగానూ చాలా చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ స్ట్రెస్ ని వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని విధానాలు వాళ్ళు అలవర్చుకోవాలి. లైఫ్ స్టైల్ అట్లాగే కొన్ని పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే కొంతవరకు ఈ జెన్జీ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ సమస్యలు ఓవర్కమ్ అవటానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు జనరేషన్స్ వాళ్ళు ఇంత అవేర్నెస్ లేదు, రెండవది ఇంత స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేవు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి వీళ్ళు తప్పకుండా కొంత ఆ విషయంలో కొన్ని కొన్ని మెజర్స్ అయితే వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ కి కావాల్సిన మెజర్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. స్ట్రెస్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు మాతో మంచిగా పంచుకొని ఉన్నారు. అలాగే మేడం గారు, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది చిన్న పిల్లల మీద కానీ, పెద్దవాళ్ళ దగ్గర నుండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు చాలా మంది మనం ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కోసము, లేదంటే వాళ్ళకి వచ్చినటువంటి కామెంట్స్, కొంతమంది జలస్ ఫీల్ అవ్వడము, కంపారిజన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు బాగున్నారు, నేను ఇలా ఉన్నా అని చెప్పేసి ఇలా ఇలా కూడా కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వారికి మీరు ఎలా చెప్పగలరు? తప్పకుండానమ్మా. ఇది చాలా పెద్ద సమస్య. యాక్చువల్లీ ఇది చాలా తీవ్రమైన సమస్య ఇప్పుడు మన కమ్యూనిటీస్ లో, ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడాను. అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా ఎక్కువైపోయింది. మోర్ దాన్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్, మోర్ దాన్ టీచింగ్ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్, మోర్ దాన్ అంటే
చుట్టూ ఉన్న సమాజం ఇన్ఫ్లుయెన్స్ కన్నా సోషల్ మీడియా అన్నది ఇప్పుడు పిల్లల్ని మానసికంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని నా ఫస్ట్ సజెషన్ అయితే ఒక సర్టెన్ బాధ్యతాయుతమైన ఏజ్ వచ్చే వరకు అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవటమే మంచిది. ఎందుకంటే అది వాళ్ళ మనస్సుని చాలా తీవ్రంగా నెగటివ్ ప్రభావమే ఎక్కువ చేస్తుంది. అంటే కొంతమంది లైక్స్ కోసం వీళ్ళు విపరీతమైన పనులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు న్యూస్ పేపర్స్ లో చదువుతున్నాం. ఆ బైక్స్ పైన రీల్స్ చేయటము, స్టంట్స్ చేయటము, ఇంకా ఏవేవో. సో ఇవన్నీ అనవసరంగా కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్ అవి. అది ఎంతవరకు అంటే కొన్నిసార్లు పిల్లలు యాక్సిడెంట్ జరగటం అలాంటివి కూడా చూస్తున్నాం. రెండవది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి నార్సిజం పెరిగిపోతుంది. అంటే ఆ, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటం, అంటే సెల్ఫ్ లవ్ అన్నది ఎంతసేపు స్వార్థంగా ఆలోచించటము. నేను నాకు లైక్స్ కావాలి, నేను సోషల్ మీడియాలో వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది తప్ప నేను పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ, నేను పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, నేను అందరికి కూడాను నేను ఇతరుల ఆలోచన విధానాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా నేను నడవాలి అని అన్నది మర్చిపోతున్నారు పిల్లలు. ఎంతసేపు కూడాను సెల్ఫ్ ఎస్టీమ్ అదొక్కటే చూసుకుంటున్నారు. ఇది కొంచెం నెగటివ్, కొంచెం కాదు చాలా నెగటివ్ గా పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తుంది. దీనిపైన కొంత పేరెంటల్ కంట్రోల్ చాలా అవసరం. సమాజం కూడాను కంట్రోల్ చేయటానికి మరి కొన్ని మెజర్స్ తీసుకోవాలి. తర్వాత స్కూల్స్ లో కూడా బాగా కౌన్సిలింగ్, ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కౌన్సిలర్స్ ఉంటున్నారు కాబట్టి ఈ విషయమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కొంత కౌన్సిల్ చేసి ఇది రైట్ ఏజ్ కాదు, తర్వాత లేటర్ లైఫ్ లో చేసుకోవచ్చేమో, కానీ ఇప్పుడైతే ఇంతగా సోషల్ మీడియా పైన ఆధారపడడం అంత క్షేమం కాదన్న విషయం పిల్లలకి అర్థమయ్యేలా మనం చెప్పడం చాలా అవసరమైంది ఈ రోజుల్లో. అది అని నేను అనుకుంటున్నాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎస్ మేడం గారు. అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలని చెప్పేసి మనము ముందు జాగ్రత్తగా మన యొక్క పిల్లల్ని సోషల్ మీడియా ప్రెజర్ నుండి ఎలా తప్పించుకోవాలని మీరు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క మధ్య కాలంలో చాలా మంది వ్యక్తులు డిప్రెషన్ లో ఉన్నట్టు మనము ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఒక వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నాడని ఎలా గుర్తించాలి అంటే సాధారణంగా కొంతమందికి కలిగే బాధలు వేరు. అంటే కొన్ని వాళ్ళకు దక్కలేదని, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫినాన్షియల్ గా కొంతమంది అదొక సాడ్నెస్. కానీ కొంతమంది తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు. అలాంటి వారిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? వాళ్ళ సిమ్టమ్స్ మనం తప్పకుండా, మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవటం లేదు. చాలా లేట్ అయ్యే వరకు కూడాను ఆ సిమ్టమ్స్ పైన మనం కొంత అవగాహన కలిగి మరి దానికి తగిన చికిత్స తీసుకోవటం జరగట్లేదు అనమాట. బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఫిజికల్ ఇల్నెస్ ఉంటే నొప్పి తెలుస్తుంది. ఎక్కడైనా కాలు నొప్పి, లేకపోతే తలనొప్పి, లేకపోతే ఏదైనా ఎక్కడ నొప్పి వచ్చినా వెంటనే నొప్పి ఒక సిమ్టమ్. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆతృత అందరికీ కలిగి ఉంటారు. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఈ మెంటల్ ఇల్నెస్ లేకపోతే ఈ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కి సాధారణంగా సిమ్టమ్ ఏమి బయటికి కనపడదు. బయటికి చూస్తే కొంచెం బాగానే ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ మనసులో ఏదో లోపల లోపల వాళ్ళు నలిగిపోతూ ఉంటారు అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీని ఫేస్ చేయలేరు. ఎక్కువగా తల్లి తండ్రి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ టైం ఉండాలి. అందుకే తల్లిదండ్రులు క్వాలిటీ టైం వాళ్ళ పిల్లలతో, అంటే వెదర్ స్మాల్ ప్రైమరీ క్లాస్ చిల్డ్రన్ అయినా, అట్లాగే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, టీన్స్ అయినా, కొంత క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయటం చాలా అవసరం. అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంత పిల్లల్ని అబ్జర్వ్ చేస్తారు. ఏంటో ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు, కొంచెం నీరసంగా మాట్లాడుతున్నారు, లేకపోతే కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటి అని అన్నది కొంచెం దాన్ని కొంచెం ప్రోక్ చేయడానికి అవకాశం ఉంటది.
ఎస్పెషలీ తల్లి ఇలాంటి వాళ్ళు కొంచెం ప్రేమగా మాట్లాడి పిల్లల్ని కొంచెం ఏంటి జరిగింది నాన్న, ఏంటి ప్రాబ్లం అనని విషయం ఏంటి కనిపెట్టి దానికి తగిన కౌన్సిలింగ్ చేయటం. అవసరమైతే అది నిజంగా పెద్ద ప్రాబ్లం అయ్యి ఉంటే ఆ చైల్డ్ దాన్ని హీఈస్ అనేబుల్ టు ఓవర్కమ్ అనుకుంటే అవసరమైతే మరి వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకెళ్ళటం. సో ఈ సిమ్టమ్స్ కనిపెట్టడం చాలా అవసరం. వాళ్ళు లోన్లీగా ఉండటానికి ఇష్టపడతారు, ఫ్యామిలీతో కలవరు, ఫ్రెండ్స్ తో బానే ఉన్నట్టే ఉంటారు కానీ ఫ్రెండ్స్ ని కూడా కొంతమందిని అవాయిడ్ చేస్తారు. తర్వాత భయం కలిగి ఉంటారు, కొందరిని చూస్తే భయము. వాళ్ళు అంటే ఏదైనా వాళ్ళకి జరగరాని సంఘటన ఏదైనా జరిగిందేమో వాళ్ళ లైఫ్ లో, మరి అది బయటకు చెప్పుకోలేక వాళ్ళు భయపడుతూ ఉంటారు. రాత్రి నిద్రపోరు సరిగ్గా, నిద్ర లేమి, కలల కలల ద్వారా భయపడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళ సైక్ ని చాలా అలజడి సృష్టిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సిమ్టమ్స్ అట్లాగే ఆహారం సరిగ్గా ఎంజాయ్ చేయరు, అందరు కలిసి నవ్వుతున్నప్పుడు వాళ్ళు నవ్వలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి విత్డ్రాన్ గా ఉన్న చిల్డ్రన్, తర్వాత కొంత అంటే సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా కొంచెం చాలా ఆత్మన్యూనత భావంతో ఉన్న చిల్డ్రన్, ఇలాంటి వాళ్ళని తప్పకుండా పేరెంట్స్, టీచర్స్ కొంత కనిపెట్టాలి. వాళ్ళకి దే మస్ట్ రీచ్ అవుట్ టు దెమ్. కౌన్సిలర్స్ వాళ్ళతో మాట్లాడాలి, ప్రాబ్లం ఏంటన్నది కొంత బయటకు తీసుకొచ్చి వాళ్ళకి తగిన సహాయం మాత్రం తప్పకుండా అందించాలి. ఎందుకంటే అది మొక్కగా ఉండగానే, చిన్న బడ్గా ఉండగానే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే తర్వాత పిల్లల్లో కొంత ధైర్యము, కొంత బెటర్ అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ సచ్ సిచ్యుయేషన్స్ వస్తాయి అన్నమాట. సో అది చాలా అవసరం ఆ సిమ్టమ్స్ తెలుసుకోవటం. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే డిప్రెషన్ లో ఉన్నవారు లోన్లీనెస్ గా ఉండడము, వారు సరిగా పక్కన వాళ్ళతో కలవకపోవడము, ఇలా ఉండరు అని చెప్పేసి చెప్పున్నారు. అలాగే క్వాలిటీ టైం గురించి కూడా మీరు చెప్పిన విధంగా వాళ్ళకు మనము దగ్గరగా ఉండి వాళ్ళని చూసుకున్నట్టయితే ఎవరు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళడానికి వీలుండదు. మన చుట్టుపక్కల వాళ్ళతో కొద్దిసేపైనా సమయాన్ని కేటాయించినట్టయితే వాళ్ళకు యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లలకి ఎలా తోడుండాలి, ఇలా చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పించినట్టయితే డిప్రెషన్ అనేది మనం దూరం చేయవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ లో ఉద్యోగాల్లో కూడా చాలా మంది మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. అంటే వర్క్ ప్రెజర్స్, కొన్ని టాస్క్లు ఇస్తారు, ఇది డెడ్ లైన్ పెట్టేస్తారు, ఈ టైం లోపల మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి. అలా కూడా చాలా మంది కామన్ గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మెంటల్ యొక్క బ్యాలెన్స్, మెంటల్ గా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి చూస్ చేసుకోవాలి తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు. ఇలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? తప్పకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఈ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉందంటే చాలా డెడ్ లైన్స్ ఉంటున్నాయి. ఈ డెడ్ లైన్స్, టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వాలి, వాటిని కంప్లీట్ చేయాలి. సో వరల్డ్ చాలా కనెక్టెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ వెరీ వాస్ట్ కమ్యూనికేషన్, అందరితో కూడాను వాళ్ళు మరి రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేయాలంటే మాత్రం తప్పకుండా డెడ్ లైన్స్ అన్నది మరి వాళ్ళు మీట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దానికి ఒక సరైన వర్క్ కల్చర్ అన్నది డెవలప్ చేసుకోవాలి. ముందు నుండి కూడాను, రైట్ ఫ్రమ్ డే 1, ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుండి కూడాను ఎవరైతే ఒక డెడికేటెడ్ వర్క్ కల్చర్ డెవలప్ చేసుకుంటారు, అంటే సిస్టమాటిక్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, తర్వాత రిపోర్ట్ కి అంటే రిపోర్ట్ మేకింగ్ కానీ, కీపింగ్ రిపోర్ట్స్, అట్లాగే రాబోయే వాటిని ముందుగానే కొంత వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ కి మరి వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తో కొంత ప్రిపేర్ అవ్వటం, కొన్ని స్ట్రాటజీస్ కలిగి ఉండటం. సో స్ట్రాటజికల్ వర్క్ కల్చర్ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు రేపు సబ్మిట్ చేయాల్సిన దాని పైన ఈ నైట్ మిడ్ నైట్ కూర్చొని మొదలు పెడితే పని అవ్వదు. సో ముందు నుండి కూడాను దాని గురించి సరి అయిన అవగాహన, మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఏదైనా కూడాను కొంత ఈజీ అవుతుంది. సో టు బి ఫోకస్డ్ ఆన్ వర్క్ అండ్ స్ట్రాటజికల్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండ్ డెడికేషన్, అంటే వర్కింగ్ విత్ అ ప్యాషన్. ఎవరో బాస్ చెప్పారు కాబట్టి నేను చేయాలా
అనన్న ఫీల్ కాకోకుండా తనకు తానుగా హౌ బెస్ట్ ఐ కెన్ డూ దిస్, హౌ బెస్ట్ ఐ కెన్ ప్రెజెంట్ దిస్ అని అన్నది అనుకుంటే ఇట్ వోంట్ బి అ హార్డ్ టాస్క్. అది స్మార్ట్ వర్క్ అవుతుంది. రెండోది వర్క్ లైఫ్ రెండు కూడాను బ్యాలెన్స్ చేసుకోవటం మాత్రం చాలా అవసరం. ఎస్పెషలీ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి కేవలం వర్క్ మాత్రమే ఫోకస్ చేస్తే లైఫ్ లో చాలా అంటే దెబ్బలు తినాల్సి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే తప్పకుండా వీకెండ్స్ ఆఫ్ తీసుకోవటము, ఎంతటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో అయినా ఐ విల్ డెడికేట్ టైం ఫర్ మై ఫ్యామిలీ. రెండవది పేరెంట్స్ తో కనెక్ట్ అయి ఉండటము, పిల్లలతో కనెక్ట్ అయి ఉండటము. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంత హాలిడే కూడాను వాళ్ళు దే కెన్ అఫోర్డ్ టు గో టు ప్లేసెస్ వేర్ దే కెన్ ఎంజాయ్ నేచర్ ఫర్ సమ్ టైమ్, ఫర్గెట్ ఆల్ దిస్, మైండ్ రిఫ్రెష్ చేసుకొని రావటం. సో ఇలాంటివి కొన్ని వాళ్ళ జీవితంలో మరి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే. అండ్ న్యూట్రిషన్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. నౌ డేస్ ఫోకసింగ్ ఆన్ న్యూట్రిషన్ కొంచెం పెరిగింది. ఈ జంక్స్ మానేసి నిజంగాను హెల్త్ కి అవసరమైన మంచి న్యూట్రిషన్ తీసుకోవడం ఇలాంటిది చేసుకొని సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి నిజంగా ఐ డోంట్ థింక్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంతగా పనిచేయ వాళ్ళ పైన. దే కెన్ రెసిస్ట్ దెమ్, దే కెన్ ఓవర్కమ్ దెమ్ అని నేను అనుకుంటున్నాను. మరి ఐ డోంట్ నో, యాక్చువల్లీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక రిజైన్ చేస్తున్న వాళ్ళు, టాప్ పొజిషన్స్ నుండి కూడాను రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్న వాళ్ళ సంగతి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఎంత తీవ్రమైన ఒత్తిడి ఎలా తట్టుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కానీ కొంతవరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కొంతవరకు మాత్రం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవును మేడం గారు. మనం టైం మేనేజ్మెంట్ బేస్ చేసుకొని అలాగే ఫోకస్ తో అంటే వర్క్ మీద ప్యాషన్ తో వర్క్ చేసినట్టయితే ఈ యొక్క మెంటల్ హెల్త్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని మీరు చక్కగా వివరించారు. అలాగే మనము ఇంకా ఏమేం పాటించవచ్చు అంటే మెడిటేషన్, యోగా ద్వారా కూడా మనము కొన్ని యోగా చేయడం వల్ల కూడా కొంచెం పీస్ వస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజము? అది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయటం అండ్ యోగా అండ్ అంటే రెగ్యులర్ వాక్ కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 6-6-6 ఫార్ములా ఉంది. 6-6-6 ఫార్ములా అంటే ఎవ్రీ డే ఐదర్ 6 AM or 6 PM కి వాక్ వెళ్ళాలి. అట్లాగే ఒక 60 minutes వాక్ చేయాలి. 6,000 steps నడవాలి. అండ్ ఆల్ 6 days in a week అనమాట. 7th day ఒకటి రెస్ట్ డే పెట్టుకొని 6 days in a week. సో ఆ 6-6-6 ఫార్ములా తప్పకుండా అది పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అవుతే అది అటు ఫిజికలీ అండ్ వాళ్ళకి ఎమోషనల్ గా కూడాను కనెక్టింగ్ విత్ నేచర్ జరుగుతుంది. ఫ్రెష్ ఎయిర్, తర్వాత ఆ కమ్యూనిటీతో కనెక్ట్ అవటం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి దిస్ యోగా ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే ఎక్స్ట్రీమ్ వాటికి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇలాంటివి రెగ్యులర్ గా డెవలప్ చేసుకుంటే. అండ్ మెడిటేషన్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. మెంటల్ వెల్ బీయింగ్ కి మెడిటేషన్, వాట్ డు వి మెడిటేట్ అపాన్ అంటే యు లుక్ ఇన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ అని చెప్తాం కదా. ఎంప్టీయింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఆర్ మైండ్. ఎస్, ఎంప్టీయింగ్ అవర్ మైండ్ and focusing on something that is above us. There is a supreme force. The universe runs on that force. So meditation on God, on His words, okay, that helps us very much. అంటే కేవలం మన పైన, మన ఇన్నర్ సెల్ఫ్ పైనే మనం మెడిటేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా అవే చికాకులే వస్తాయేమో. కానీ ఐ ఫీల్ ఇఫ్ యూ లుక్ upwards towards God and submit ourselves to God, meditate on God's thoughts and His words, definitely that becomes a very, very positive reinforcement both to our minds and to our bodies. అవి మన మైండ్ని ఎంత రిఫ్రెష్ చేస్తాయంటే ఆ మెడిటేషన్ టైమ్స్ కొద్దిసేపు అయినా మనం అంటే దేవుని ప్రెజెన్స్ ఫీల్ అవుతే ఆ రోజంతా కూడా ఒక రీజువినేటెడ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అమ్మో నేను ఇది ఫేస్ చేయలేనేమో అనుకున్న టైంలో
that quality time we spend in meditation will come to our rescue. Really, you will feel a connect with God, and somehow faith levels increase అవుతాయి, and that boosts up our confidence, and you will be able to do much better than what you thought about yourself. So meditation is very, 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 very most important in life. డైలీ మన బాడీకి న్యూట్రిషన్ ఎట్లా అవసరమో మన మానసిక ప్రశాంతతకు, మెంటల్ వెల్ బీయింగ్ కి మెడిటేటింగ్ ఆన్ గాడ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ ద్వారా ఎలా ఉంటుంది, ఎలా పీస్ వస్తుంది అని చెప్పేసి మీరు మాకు కొత్త మాటలు ఈరోజు నేర్పించారు. అలాగే మనము డైలీ లైఫ్ లో మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి చిన్న స్టెప్స్ ఏమన్నా అంటే ప్రాపర్ స్లీప్, అలాగే పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ ఎలా హెల్ప్ చేస్తాయి, ఎలా చేయాలి అన్న దాని గురించి మీరు కొంచెం షేర్ చేస్తారు. స్లీప్ చాలా అవసరం, అది కూడాను మంచి క్వాలిటీ స్లీప్. మినిమం 8 hours స్లీప్ తప్పకుండా. అంటే మన బాడీ ఒక రిథం ఉంది కదా, సో ఆ రిథం తప్పకూడదు అనమాట. సో తప్పకుండా 8 hours క్వాలిటీ స్లీప్, ఇఫ్ నాట్ 8 hours అట్లీస్ట్ 7 hours క్వాలిటీ స్లీప్, బోత్ బాడీకి అట్లాగే మన మైండ్ కి చాలా అవసరం. సో బాడీ ఏమవుతుందంటే ఇట్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ దట్ స్లీప్ టైం, మైండ్ ఆల్సో రిఫ్రెషెస్ ఇట్ సెల్ఫ్. అనవసరమైనవన్నీ మన నెగటివ్ ఎమోషన్స్ అన్ని కూడాను స్లీప్ లో అవన్నీ కూడా ట్రేసెస్ లేకుండా ఎరేజ్ అయిపోతాయి చాలా వరకు. సో సన్ డౌన్ అయ్యేసరికి నిజంగా డిన్నర్ ఫినిష్ చేసేసి మంచి నిద్ర చాలా అవసరం అనమాట. సో దట్ స్లీప్ రిథమ్ అన్నది మాత్రం తప్పకుండా మెయింటైన్ చేయాలి. అందులో డిస్టర్బెన్సెస్ ఉంటే బోత్ ఫిజికల్ ఇల్నెస్ వస్తుంది, తర్వాత మానసికంగా కూడాను చాలా డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ యాజ్ డాక్టర్స్ ఆర్ సేయింగ్, సన్లైట్ కి ఎక్స్పోజ్ అవటం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే కొద్దిసేపు వాక్ చేయాలి. సో దట్ వైటమిన్ డి ఈజ్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ నౌ. సో వైటమిన్ డి చాలా అవసరం. అట్లాగే బి కాంప్లెక్స్ అవసరం మనకి. అట్లాగే జింక్, మెగ్నీషియం తగ్గితే కూడాను మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అవి ట్రేస్ ఎలిమెంట్సే, కానీ ఒక మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, అట్లాగే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటం, అండ్ నేచర్ వాక్స్ ఆల్వేస్ హెల్ప్ అన్నమాట. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్రేయర్, మెడిటేషన్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ ప్రేయర్, బికాస్ మనకి మించిన శక్తి దేవుని నుంచి మనకు వస్తుంది. మనకు మించిన పనులు మనం చేయాలి అని అంటే మాత్రం మనం ఆర్డినరీ పనులు అంటే ఓకే అలా అలా చేసేసుకుంటాం, బట్ వాట్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు, అవి చేయాలంటే మాత్రం తప్పకుండా వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సుప్రీం బీయింగ్, దట్ ఈస్ గాడ్. సో ప్రేయర్ ఆల్వేస్ really brings positive results. Prayers bring down blessings. Prayers go up, blessings come down. I believe in that. Definitely many people also say that. And prayer చేస్తే ఎన్నో మెరికల్స్ చూసిన వాళ్ళు ఎంతో మంది ఆ టెస్ట్ మేనేజ్ చేస్తున్నారు. సో మానసిక ప్రశాంతతకి ఆ ప్రేయర్ అన్నది చాలా చాలా అవసరం. ప్రేయర్ అంటే వీఆర్ సబ్మిటింగ్ టు గాడ్ అండ్ దెన్ ఆస్కింగ్ హిమ్ టు హెల్ప్ అస్, అంతే, అంతకు మించి ఇంకేం. అవును మేడం గారు, మనం ఏది పని స్టార్ట్ చేసినా సరే అన్ని భారములు మన మీదే మోసుకోకుండా ఆయన మీద మోసినట్టయితే మన పనులన్నీ కూడా అవి సఫలమవుతాయని మనం నమ్మాలి ముందుగా. అలాగే మనకు తగ్గట్టు ప్రాపర్ స్లీప్ కానీ, మన పోషకాహారాలు, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న స్టెప్స్ అన్నమాట. అలాగే ఫైనల్ గా ఒక క్వశ్చన్ మేడం గారు, కొంతమంది సైలెంట్ గా పెయిన్ తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి యు ఆర్ నాట్ అలోన్ అని చెప్పేసి మనం ఎలా కన్వే చేయాలి, ఒకరికొకరు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మీ మాటలో కొంచెం షేర్ చేసుకోండి. తప్పకుండా, ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పియర్ గ్రూప్ ఎస్పెషలీ ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఒకరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వెన్ సంబడి ఈజ్ ఇన్ గోయింగ్ త్రూ సమ్ డిప్రెషన్ ఆర్ ఏదైనా కొంత తను హ్యాండిల్ చేయలేని సిచ్యుయేషన్ వస్తుంది అనుకో, అప్పుడు ఫ్రెండ్స్
తన ఫ్రెండ్ కి కొంత సపోర్టివ్ గా ఉండి వాళ్ళని ఒక ప్రాపర్ వేలో గైడ్ చేయాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాగింగ్, టీజింగ్, ఇప్పుడు ట్రోలింగ్ ఇలాంటివి కాకోకుండా వాళ్ళకి పాజిటివ్ సపోర్ట్ ఇవ్వాలి. ఎలా చేయగలరు అని అంటే హార్ట్ టు హార్ట్ టాక్. ఏంటి నీ సమస్య, ఎందుకు ఇలా ఉంటున్నావు, వాట్ కెన్ ఐ డూ టు హెల్ప్ యూ. కేవలం ఏదో హాయ్ హాయ్ అని మెసేజెస్ పెట్టుకోవటము, ఇన్స్టాగ్రామ్ లో ఏవో ఇది కాకోకుండా నిజంగా పర్సనల్లీ షేర్ చేసుకోవటం. కొంత వాళ్ళ కోసం గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు స్పెండ్ టైమ్ విత్ దట్ ఫ్రెండ్. వాళ్ళ అతను ఉన్న సమస్య కొంత షేర్ చేసుకున్నప్పుడు దాన్ని ఇంకా ఈ మిగతా ఫ్రెండ్స్ అందరి మధ్యలో చెప్పి అది ఇంకా ఏదో అంటే ఇట్స్ సమ్ ఫన్నీ మ్యాటర్ కాకోకుండా నిజంగా హార్ట్ టు హార్ట్ టాక్ చేసి మరి వాట్ బెస్ట్ వే ఐ కెన్ హెల్ప్ యూ, అవసరమైతే నేను ఇలా చేస్తాను నీకోసం అని చెప్పగలిగిన ఒక ఫ్రెండ్ ఉంటే నిజంగా అంటే లైక్ అ కంఫర్టర్. ఈ షుడ్ బి అ కంఫర్టర్ అనమాట. కొన్నిసార్లు ఎస్పెషలీ టీనేజర్స్, యూత్ అందరితో పేరెంట్స్ షేర్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి లైఫ్ లో. సో అలాంటప్పుడు ఈ ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళని ఆ గ్యాప్ లో వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యి ఇఫ్ దే కెన్ ఫిల్ దట్ గ్యాప్, డెఫినెట్లీ ఆ ఫ్రెండ్ ని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతారు. అట్లాగే ఒక ప్రాపర్ అంటే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటామే. సో ఒక ఫ్రెండ్ అలాంటి వాడు ఉండాలన్నమాట. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నది అందుకే. ఇన్ డీడ్ నిజంగా అవసరమైనప్పుడు తను చేసి చూపించాలన్నమాట ఫ్రెండ్షిప్. కేవలము ఐఎమ్ దేర్ ఫర్ యూ అని ఏదో మెసేజెస్ పెట్టి లేకపోతే గెట్ వెల్ సూన్ అని మెసేజెస్ పెట్టడమే కాదు, బట్ a friend must actually express his and attitude to help his friend and to see him become normal again, help him to recover well, and help him to reinforce okay his strengths. తనలో ఏదైనా వీక్నెస్ కనపడినా దాన్ని కవర్ చేయటము, తన స్ట్రెంగ్స్ ఏంటో తనకు తెలియనివి, నువ్వు ఇలాంటి వాడివి, యు ఆర్ స్ట్రాంగ్, యూ క్యాన్ ఓవర్కమ్ దిస్ అని ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వటం. ఇవన్నీ ఒక ఫ్రెండ్ ద్వారా వస్తే దాట్ రియల్లీ బూస్ట్ అప్ దట్ పర్సన్స్ కరేజ్. మదర్ ఫాదర్ చెప్పింది వేరు, బట్ ఒక ఫ్రెండ్ చెప్తే నిజంగా అది తనకి చాలా వాల్యుబుల్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటారు కాబట్టి దే టెన్ టు వాల్యూ దట్ పర్సన్స్ ఒపీనియన్ వెరీ మచ్. సో డెఫినెట్లీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ గా ఉండాలి, నాట్ సింప్లీ ఏదో పార్టీ గోయింగ్ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకే దేనికో కాదు. కానీ ఇలాంటి టైమ్స్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సమస్య వస్తుంది. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద గ్రూప్ ఇస్ గోయింగ్ టు ఫేస్, ఎవ్రీబడి హ్యాస్ హిస్ డే. సో అలాంటప్పుడు మరొక ఫ్రెండ్ తనకి కొంత హెల్ప్ఫుల్ గా ఉండి గైడ్ చేసి అవుట్ ఆఫ్ లవ్, కంపాషన్ తను ఒక కంఫర్టర్ గా ఉంటే డెఫినెట్లీ ఆ డిప్రెషన్ నుంచి బయటపడడమే కాదు, హీ విల్ ఈవెన్ బికమ్ స్ట్రాంగర్ దాన్ బిఫోర్ అండ్ హీ విల్ take up his role again in his life and go forward. So friends role is very very important, and that way of course parents ni manam tappu cheyalemu. Parents are always there, ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ గా ఉంటారు పేరెంట్స్, ఫ్యామిలీ, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ బట్ అ ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్ ఆల్వేస్. ఓకే, సో ఫ్రెండ్స్ మస్ట్ రియల్లీ నో వాట్ టు డూ ఇన్ సచ్ సిచ్యుయేషన్స్. అది చాలా అవసరం. చాలా చక్కగా వివరించారండి. ఈరోజు మేము చాలా కొత్త విషయాలు, ముఖ్యమైన విషయాలు నేనైతే తెలుసుకున్నాను. హార్ట్ టు హార్ట్ ఎలా మాట్లాడాలి, ఒక ఫ్రెండ్ గురించి కానీ మెంటల్ గా ఎలా స్టేబుల్ గా ఉండాలి, ప్రతిదీ కూడా మీరు చాలా చక్కగా అమూల్యమైన మాటలతో మాకు చెప్పి ఉన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వరూపరాణి గారు. థ్యాంక్ యూ. మరియు thank you for giving me also this opportunity that I could share a few of my thoughts. మీ అందరితో కూడా కలిసి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, ఈ మెంటల్ వెల్ బీయింగ్ గురించి కొంత మాట్లాడుకోవడానికి నాకు కూడా ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీ యూట్యూబ్ ఛానల్, ఫీబా యూట్యూబ్ ఛానల్ కి, అండ్ ఎస్పెషలీ యూ చామంతి గారు,
ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకోండి, మనము మనసు బలంగా ఉంటే కష్టాలు చిన్నవైపోతాయి. కాబట్టి మనసు దెబ్బతింటే సులభమైన కూడా భారం అవుతాయి. కాబట్టి మనసును జాగ్రత్తగా కాపాడుకుందాం. అదే నిజమైన ఆరోగ్యం. వీక్షించిన మీ అందరికి కూడా ఫీబా తరపు నుండి మీ అందరికీ వందనాలండి. ఇంకేమైనా ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు మాతో సలహాలు షేర్ చేసుకోవాలనుకుంటే మా ఈమెయిల్ అడ్రస్ info@fibaonline.org మీరు మెయిల్ చేయగలరు. అలాగే మీరు సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9480585039 మీరు కాంటాక్ట్ చేయగలరు. ధన్యవాదాలు.